అది 1520వ సంవత్సరం. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న కాలం. తెలుగు, కన్నడ, సంస్కృత, తమిళ భాషలను పోషించిన కవి సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు. అది భారతీయ సంస్కృతికి, కళలకు, సాహిత్యానికి స్వర్ణయుగం. అష్టదిగ్గజాలని పిలువబడే కవులతో పాటు ఆయన కొలువులో ఉద్దండ పండితులు మెండు. ఆ సభకి భువన విజయం అని పేరు. ఆ భువన విజయంలో ఒకానొక రోజు తిలకించండి. రామకృష్ణకి పొగరు వాడు పొగరు తగ్గించాలి. అదిగో తెనాలి రామకృష్ణుడు వస్తున్నాడు. ఒక కష్టమైన సంస్థ ఇచ్చి పోల్త కొట్టేస్తాను. అట్టుమట్టి గారికి నమస్సులు. రామకృష్ణ, నీకొక సమస్య. కుంజర యూదంబు దోమ కొత్తగా జొచ్చాను. చెప్తాను విను. గంజాయి తాగి తురకల సంజాతము చేత కళ్ళు కవికున్నావా? రొంజడి కొడక, ఎక్కడ కుంజర యూదంబు, ఎక్కడ కుంజర యూదంబు దోమ కుతుక జొచ్చన్. నన్ను తిరుగుతావా? మహారాజు గారికి చెప్తాను. ఉండు, ఈ పని అవుతుంది. మహామంత్రి అప్పాజీ వారికి నమస్సులు. రాజాదిరాజ తాండ ఆంధ్రభోజ శ్రీకృష్ణ జై భవ విజయీ రామకృష్ణ కవి, మీకొక సమస్య ఇస్తాను, దాన్ని పూరించండి. కొంచెర యూదంబు దోమ కుతుగా జొచ్చాను, ఇదే మా సమస్య. చిత్తం మహాప్రభు, ఆలకించండి. రంజన చెడి పాండవులరి భంజనులై విరటు కొల్వు పాలైరకట సంజయ విధినే మందును కుంజర యూదంబు దోమ కుతుక జొచ్చన్. సభాష్ రామకృష్ణ కవి, ఈ బుద్ధికి రెండు వైపుల పొదునే. ఇవి మీరు స్వీకరించండి. మహాప్రసాదం. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు, నేను తెలుగు బల్లగుండ, తెలుగు కండ ఎల్లా నృపులు గొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. రండి.
మహారాజా, మా నాన్నగారు నాకు 17 ఏనుగులు ఇచ్చారు. వాటిని అందులో సగం నాకు, 3వ వంతు నాకు. ఇది పెద్ద చిక్కే. 17 ఏనుగులను ఎలా విభజన చేయాలి? అవును, ఎవరు చేయలేరు. మహాప్రభు, తమరు సెలవిస్తే నేను పరిష్కరిస్తాను. అలాగే. మీది 17 ఏనుగులు అవునా? 1 2 17. మహారాజు గారు స్వయంగా వస్తే మీకు అభ్యంతరము లేదు కదా? మహారాజు గారు ఏంతో కలిపి 18. ఇప్పుడు చెప్పండి, నీ వంతు సొగము 9. ఇదిగో 1 3 4 5 6 7 8 9. ఇవిగో 3వ వంతు నీది 6. 1 2 3 4 5 6. అందులో 3వ వంతు నీది 2. ఇదిగో. ఇక మిగిలింది శ్రీవారి, అది వారిది. సభాష్ రామకృష్ణ కవి. ఇవి తీసుకోండి. మహారాజా, ఎవరో కవి గారు వచ్చారు, మిమ్మల్ని చూడాలని అంటున్నారు. మహారాజు గారికి వందనం. ఈ పేరు ఏమిటి? నన్నెందరూ నర్సకవి అంటారు మహారాజా. కవి శిఖామునిది ఏ సీమ? కొండవేటి సీమ మహాప్రభు. నేను ఒక పద్యం రాశాను. ఆ పద్యం ఎవరికి అర్థం కాలేదు. పద్యానికి ఎవరైనా అర్థం చెప్తారేమో అని ఇక్కడే. ఏమిటి ఆ పద్యం? రాజనందన రాజ రాజాత్మజుల సాటి తలప నన్నయ్య వేమ ధరణిపతికి భావ భవభోగ సత్కల భావములను అంతేగా. దీనికి అర్థం చెప్పడమో బ్రహ్మ విద్య. సర్లే చెప్తా. ఈలోగా ముందరి పద్యం గురించి కాస్త ఆలోచించండి. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక 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 మేకతోక తోక మెక మేకతోక మేక మేకతోక తోక మెక మేకతోక మేక మేకతోక తోక మెక మేకతోక మేక మేకతోక తోక మెక మేక తోక మేక. దీనికి అర్థం చెప్పండి. రామకృష్ణ, మన భువన విజయం